ఒక 5 మెంబర్స్ కలిసి వచ్చాము. అందరం ఒకే వెహికల్లో వచ్చాము. హాయ్ హలో, దిస్ ఈజ్ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు నిత్య తెలుగు ఛానల్ ఇన్ మలేషియా. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. చెప్పు. హాయ్ హలో, దిస్ ఈజ్ సౌజన్య. ఎప్పుడు అయితే నిత్యానే అడుగుతుంది నేను చెప్తాను ఇంట్రో అని చెప్పేసి. ఇవాళ నేను అడిగితే ఏమో చెప్పలేదు. సో ఇంకా ఇక్కడ క్లైమేట్ చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. లాస్ట్ వీక్ కూడా ఇలాగే అయింది. సో వర్షం పడుతుందా ఏంటి అనేసి. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో మీకు చెప్పలేదు కదా. ఇవాళ వీకెండ్ కదా అనేసి మేము పుత్రజయ అని ఒక ప్లేస్కి వెళ్తున్నాము. అండ్ ఆ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. సో మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. అండ్ కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము, ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా వెళ్ళినప్పుడు ఇలాగే అయింది. మేము వెళ్ళేసరికి కొంచెం వర్షం పడిపోయిందనమాట. సో బ్యాక్ వచ్చేయాల్సి వచ్చింది. అందుకని మళ్ళీ వెళ్తున్నాము. సో ఈసారి అయితే ఫెయిల్ అవ్వకూడదు అన్నట్టు కొంచెం 4:35 ఆ టైంకే స్టార్ట్ అయ్యాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసుకొని వెళ్ళాలన్నమాట. సో బ్రిడ్జ్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఉంది, బట్ ఆఫ్టర్ 7:30 ఇక్కడ లైట్స్ వేస్తారు. అప్పుడైతే ఇంకా బాగుంటుంది లొకేషన్ అసలు. అండ్ ఇక్కడైతే ఇంకా లొకేషన్కి వచ్చేసాము. సో ఫస్ట్ అయితే ఈ బ్రిడ్జ్ మీద స్టాప్ చేసాము కార్. ఎందుకంటే మాకు తెలీదు వెదర్ ఇక్కడ సైడ్కి ఇట్లా స్టాప్ చేయొచ్చా లేదా అన్నది. బట్ నేనైతే చెప్పాను మా హస్బెండ్కి, నేను ఒక 2 minutes వీడియో తీసుకొని వచ్చేస్తాను అని చెప్పేసి. అందుకని నేను ఒక్కదాన్ని దిగాను. అండ్ మా హస్బెండ్ అండ్ నిత్య వచ్చేసి కార్లోనే ఉన్నారు. సో ఒకసారి నాతో పాటు మీరు కూడా లొకేషన్ అయితే చూసేసేయండి. ఇది రోడ్ మధ్యలో అనమాట. అందుకని కొంచెం వెహికల్స్ అవి వెళ్తున్నాయి పక్క నుంచి. సో నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను, బట్ ఇక్కడ ఈ వెహికల్స్ అనేవి ఆగట్లేదు అనమాట. సో రోడ్ మధ్యలో కదా, కంటిన్యూస్గా వెహికల్స్ వస్తూనే ఉన్నాయి. మ్యాక్సిమం నాయిస్ లేకుండా వీడియో చేద్దామని అనుకుంటున్నాను, బట్ నాకు తెలీదు. కొంచెం నాయిస్ వస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. సో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా రెడ్ కలర్లో, అది వచ్చేసి మాస్క్. అండ్ దాని పక్కన గ్రీన్ కలర్ బిల్డింగ్ ఒకటి కనిపిస్తుంది కదా, సో అది వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అనమాట. అండ్ ఇదైతే కొంచెం చిన్న లేక్ లాంటిది. నెక్స్ట్ వచ్చేసి మేము ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఆ ప్లేసెస్ కూడా వెళ్తాము. బ్రిడ్జ్ని క్రాస్ చేసుకొని వెళ్ళాలి. ఒకసారి మీకు ఈ లొకేషన్ కూడా చూపిస్తే బాగుంటుంది అని అనిపించింది. అండ్ అదనమాట. ఇంకా అయితే నేను ఒకసారి మీకు లొకేషన్ చూపించి ఇంకా వెళ్ళిపోతాను. బికాజ్ ఇక్కడ ఒక 2 minutes అని చెప్పేసి వచ్చాను. మా హస్బెండ్ ఇంకా పిలుస్తున్నారనమాట. ఇక్కడ ఏంటంటే కొంచెం రూల్స్ ఎక్కువ. గబుక్కున ఒకవేళ పోలీస్ అలా వస్తే మాత్రం మనకి ఫైన్ గట్టిగానే పడుతుంది. అందుకని నేనైతే ఫాస్ట్గా చూపిస్తున్నాను. తను కొంచెం ఫ్రెండ్కి వెళ్ళిపోయారు. అండ్ ఇంకా లేట్ చేశానంటే మాత్రం వెళ్ళిపోతారు, ఇంకా ఫ్రెండ్కి వెళ్ళిపోతారు. ఇంకా వాక్ చేసుకుంటూ వెళ్ళాలి నేను. సో అందుకని నేను వెళ్ళిపోతున్నాను. తర్వాత ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ బిల్డింగ్ వాటి దగ్గరికి వెళ్దాము అని స్టార్ట్ అయ్యాము. అండ్ ఇక్కడ వచ్చేసి హైయర్ అఫీషియల్స్ వస్తున్నారని చెప్పేసి ఒక 2 minutes ఏమో స్టాప్ చేశారనమాట ట్రాఫిక్ మొత్తాన్ని. అండ్ నేను చెప్పిన ప్లేస్ దగ్గరికి అయితే ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇక్కడ ఈ రోడ్ అంతా మాత్రం ఇట్లాగే ఉంటుంది. సో ఒక కార్పెట్ వేస్తే ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుందన్నమాట. నాకైతే బాగా నచ్చుతుంది. ఇప్పుడైతే కొంచెం డ్యామేజ్ అయినట్టు అనిపిస్తుంది, బట్ మేము వచ్చిన స్టార్టింగ్లో అయితే ఇంకా చాలా రెడ్గా ఉండేది, చాలా బాగుండేది అసలు. అండ్ తర్వాత మా హస్బెండ్ కార్ సరిగ్గా పార్క్ చేసి వస్తా అని వెళ్ళారు. అండ్ నిత్య నేను ఇక్కడ కూర్చొని ఊరికే వీడియో తీసుకుంటున్నాం అనమాట.
కదా మీకు ఎవ్రీ వీకెండ్ ఒక మంచి ప్లేస్ని మీతో షేర్ చేసుకుంటానని చెప్పేసి. సో దానికోసమే ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ బిల్డింగ్ ఉంటుంది అండ్ అలాగే పక్కన మాస్క్ కూడా ఉంటుంది. ఫ్రైడే అయితే ప్రేయర్ చేసుకోవడానికి చాలామంది వస్తారు. పర్టికులర్గా ఈ ప్లేస్తో అయితే నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. మేము ఫస్ట్లో ఈ ప్లేస్కి రావాలి అని అంటే గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వచ్చేవాళ్ళం అనమాట. సో అది ఏమైందో తెలియదు కానీ ఒకసారి ఇదే ప్లేస్ చుట్టూ ఒక 5 రౌండ్స్ వేయించింది. బట్ మాకు లొకేషన్ అయితే సరిగ్గా చూపించలేదు. అండ్ ఆ రోజైతే మేము ఆల్మోస్ట్ 5 టైమ్స్ ఇదే ప్లేస్ చుట్టూ తిరిగాక అండ్ లాస్ట్గా ఒక్కసారి ట్రై చేద్దాము అనేసి అడిగాను. ఎందుకంటే నేను అప్పుడు కన్సీవ్ అయి ఉన్నాను అనమాట. సో ఇండియా వెళ్ళిపోతే 1 ఇయర్ దాకా రాను కదా, నాకెందుకు ఈ ప్లేస్ని చాలా మిస్ అవుతున్నట్టు అనిపించింది. సో మా హస్బెండ్ని అడిగాను, ఇంకొకసారి ట్రై చేద్దాము, ఈ ప్లేస్ని ఒకసారి చూడాలనిపిస్తుంది అని చెప్పేసి. అండ్ అట్ లాస్ట్ అయితే ఈ ప్లేస్ దొరికింది. అండ్ తర్వాత అయితే చాలాసార్లు వచ్చాము. బట్ అప్పుడు మెమరీ మాత్రం నాకు బాగా గుర్తుండిపోయింది అనమాట. అండ్ ఆ రోజు వచ్చేసి నేను ఒక 2 o'clock దాకా అలా ఇక్కడే టైం స్పెండ్ చేసి వెళ్ళాము. సో ఇలాంటి మంచి మంచి మెమరీస్ అయితే ఈ వీడియోస్ వల్ల నాకు మళ్ళీ గుర్తొస్తున్నాయి. అండ్ అదనమాట. సో ఇప్పుడైతే లొకేషన్ని చూసేసేయండి నాతో పాటు. ఫస్ట్లో నాకు ఈ ప్లేస్కి వస్తున్నప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే నేను మా హస్బెండ్తో అన్నాను, ఏంటి ఇది ఇంత లాంగ్ ఉంది, అసలు ఇంత నడవాల్సి వస్తుంది ఏంటి అని చెప్పేసి. సో చాలా పెద్ద ప్లేస్ అనమాట, మనం నడవలేము. యాక్చువల్గా వెహికల్ ఉంటే తప్ప ఇక్కడికి నేనైతే ప్రిఫర్ చేయను అసలు రావడానికి. ఎందుకంటే అప్పుడైతే బస్లో వచ్చాము. సో బస్ ఒక ప్లేస్లో మనల్ని డ్రాప్ చేసేస్తుంది, అక్కడి నుంచి మాత్రం బై వాకే రావాలన్నమాట. సో అదంతా వాక్ చేసుకొని వచ్చేసరికి నాకైతే ఆల్మోస్ట్ ఒక 1/2 hour to 45 minutes పట్టింది అని అనిపించింది, అంత లాంగ్ ఉంది. అండ్ ఈ ప్లేస్ అదంతా కూడా చాలా బాగుంటుంది మనకి ఫోటో షూట్స్ చేసుకోవడానికి కానీ అట్లా, లేదు అని అంటే కొంచెం ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కానీ అట్లాంటివి చాలా బాగుంటాయి ఈ ప్లేస్లో. అండ్ స్లోగా చూసారు కదా, క్రౌడ్ అయితే పెరిగిపోతుంది. మేము ఫస్ట్ వచ్చేసి కొంచెం మంచి పని చేసామనిపించింది. లాస్ట్ వీక్ వచ్చినప్పుడు అయితే అసలు పార్కింగ్కే చాలాసేపు తిరిగాము. అండ్ ఈసారి అయితే ఈజీగానే దొరికింది. అండ్ కొంచెం డార్క్ అయిపోయాక ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తున్నాము. ఇక్కడ ఏంటంటే కొంచెం ఏరియా కమర్షియల్గా ఉంటుంది, లైక్ మనకి కార్స్ అలాంటివి రెంట్కి ఇవ్వటం అండ్ బబుల్స్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. సో ఇక్కడికి వచ్చాము ఇప్పుడు. అండ్ నిత్య అయితే అడిగింది నన్ను ఏదైనా గేమ్ ఆడదామని. సో అందుకని మేము ఇద్దరం బ్లైండ్ ఫోల్డ్ గేమ్ ఆడాము. సో నేను ఈ ప్లేస్కి ఎప్పుడు వచ్చినా సరే కొంచెం మ్యాట్ అలాంటివి తెచ్చేసుకొని అండ్ స్నాక్స్ కూడా తెచ్చేసుకుంటాము. ఈవినింగ్ 6:30-7 ఆ టైంకి వచ్చేవాళ్ళం. అండ్ నైట్ 10 దాకా కొంచెం టైం స్పెండ్ చేసి వెళ్ళేవాళ్ళము. ఇవాళ కూడా అలాగే కాసేపు రెస్ట్ తీసుకుందాం అన్నట్టు కూర్చున్నాము ఇద్దరము. సో అదొచ్చేసి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అనమాట. సో దాని దగ్గరికి కూడా మనం వెళ్ళొచ్చు, బట్ దగ్గర దాకా వెళ్ళొచ్చు అండ్ లోపలికి అయితే వేరే ఎంట్రీ ఉంటుంది. సో మనకి వెళ్ళడానికి పాసిబుల్ అవ్వదు. నిత్య సో 9:30 అయిపోయింది. ఇంకా నిత్యానైతే పిలిచేసామన్నమాట ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి. బట్ తనైతే కొంచెం సేపు ఉందాం అని అడిగింది, కానీ మేమైతే ఇంకా ఉండలేదు, రిటర్న్ అయిపోయాము. అండ్ క్రౌడ్ కూడా కొంచెం తగ్గిపోయారు కదా, ఇంకా మేము కూడా స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడైతే నాకు ఒక పిక్ దిగాలనిపించింది, బట్ కార్స్ అయితే అస్సలు ఆగలేదన్నమాట. చాలాసేపు వెయిట్ చేశాను, ఇంకా ఆగకపోయేసరికి ఇంకా రిటర్న్ అయిపోయాను. అండ్ అలాగే ఈ ప్లేస్లో నాకు కొన్ని ఫన్నీ వీడియోస్ కూడా ఉన్నాయి. నేను ఆ వీడియోస్ను కూడా ఈ వీడియో ఎండింగ్లో యాడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా చేసినట్టయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఈ ఫన్నీ వీడియో అయితే మా హస్బెండ్ తీశారు. నాకు స్లో మోషన్ తీస్తా అని చెప్పేసి తిరగమన్నారు, నేను తిరిగితే దాన్ని ఫాస్ట్లో పెట్టేసి తీశారనమాట. సో అందుకని షేర్ చేస్తున్నా.